ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య కాలంలోనే 26వ ఆదివారానికి చేరుకున్నాం. ఈరోజు ప్రభు క్రీస్తు అందించే ప్రేమ సందేశమును స్వీకరించడానికి సిద్ధపడదాం. రెండింటికి మందు లేదు అని ఒక సామెత. రెండింటికి, అన్ని జబ్బులకి మందులు ఉన్నాయి కానీ రెండింటికి మందు లేదట. అందులో ఒకటి బట్టతలకి మందు లేదంటారు. మందు లేదా? కనిపెట్టేశారు. నిట్టింగ్, వీవింగ్, ట్రాన్స్ప్లాంటేషన్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, రకరకాల ఇదేదో అదొక పెద్ద ఇండస్ట్రీ. లేని దాన్ని సృష్టించడానికి రకరకాల మందులు, సో మెనీ క్రీమ్స్ అన్నీ రాసి ఉన్నది కూడా ఊడిపోయేలా చేస్తున్నాను. రెండవది ఏంటి? అసూయకు మందు లేదు, కనిపెట్టలేము. అంత తీవ్రమైనటువంటి వ్యాధి అది. చాలామంది చెప్తుంటారు, కొంతమంది, అందరూ కాదు, అసూయ ముందు పుడుతుంది, ఆ తర్వాత ఎవరు పుడతారు? ఆడపిల్లలు పుడతారా? మీరే చెప్తున్నారు ఆడపిల్లలు పుడతారని. నేను ఇలా చెప్తే మాత్రం కొంతమంది యుద్ధం ప్రకటిస్తారు నా మీద. ఆడపిల్లలేంటి, మగపిల్లలేంటి, అసూయ అందరినీ నాశనం చేసేస్తుంది. దాని తాకిడికి, దాని ప్రభావానికి ఆడ మగ తేడా లేదు, అందరూ బలైపోవలసిందే. ఈ అసూయ అన్నది మనశ్శాంతిని అపహరించే ఒక ముసుగు దొంగ. బయటి కోలాహలం, లోపల ఆలాహలం. బయటికి చాలా కలివిడిగా సంతోషం, ఫస్ట్ క్లాస్ వచ్చిందా, బాగుంది, చాలా బాగుంది. లోపల ఒక రకమైనటువంటి బాధ. ఏంటా బాధ? నాకు లేదని కాదు బాధ. ఎందుకు బాధపడాలి మనం? నాకు నష్టం జరిగితే బాధపడాలి. ఆ విధంగా వచ్చిన బాధ కాదు. నా పక్కన్నాడికి వచ్చేసింది బాబోయ్, 7 అంతస్తులు మేడ కట్టించారు, వాళ్ళ అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చేసింది, వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. కృంగుబాటు, ఒక కుమిలిపోవడం, ఒక రకమైనటువంటి బాధ, అంతర్మథనం, మనశ్శాంతి లేకపోవడం, ఇవన్నీ కూడాను. మరి ఇది 7 తలైన పాపాల్లో ఒకటి. అసూయ కోరల్లో చిక్కుకున్నవారు ఎవ్వరూ లేరు. ఇది మన ఆరోగ్యాన్ని అపహరిస్తుంది, విభేదాలు సృష్టిస్తుంది, అశాంతికి గురి చేస్తుంది. ఇక మన కుటుంబాల్లో చూస్తున్నాం, మా సహోద్యోగులు, కలిసి పనిచేసేటువంటి వారు, ఇరుగు పొరుగు, స్నేహితులు. ఇక స్త్రీ సభలో కూడా అసూయ తనకి పంజా విసురుతూనే ఉంది. ఆద్యంతము, వివిధ దశల్లో, వివిధ స్థాయిల్లో. ఇది మన పక్కవాడి ఆనందాన్ని చెడగొట్టాలనేటువంటి తీవ్రమైన కోరిక. ఇతరుల శ్రేయస్సు చూసి ఓర్వలేనితనం, అర్హత లేకపోయినా, అవసరం లేకపోయినా, ఇతరుల ఆస్తిని, అంతస్తుని, పేరును చూసి అనుభవించాలి. నాకు లేకపోయినా వాడికి రాకూడదు, నాకు లేకపోయినా వాళ్ళకి రాకూడదు. ఇదన్నమాట పరిస్థితి. పునీత అగస్టిన్ వారు ఒక చక్కనైనటువంటి మాట చెప్పారు అసూయ గురించి. అసూయ అన్ని హోదాల్లోనూ, అన్ని స్థాయిల్లోనూ దాని యొక్క ప్రభావం చూపిస్తుందంట.
సహోద్యోగులు, తోటి పనివారు మధ్య, కొలీగ్స్ మధ్య ఈ అసూయ పనిచేస్తుందంట. ఎలాగా? పోటీతత్వం. వాడా నేనా, నువ్వా నేనా, ఎప్పటికప్పుడు ఎత్తుకు పై ఎత్తు వేసి వాడికంటే ఎక్కువగా, వాడికంటే ఎక్కువ. అది హెల్దీ కాంపిటీషన్ అయితే పర్వాలేదు. అది కట్ థ్రోట్ కాంపిటీషన్. కట్ థ్రోట్ కాంపిటీషన్ అంటే పేకలు కోసేంత వరకు, పేకలు పట్టుకునేంత వరకు అంత పోటీతత్వం పనికిరాదు. కాబట్టి సమోద్యోగుల మధ్య, సమహోదా ఉన్నటువంటి వారి మధ్య అసూయట. అది ఒకటో స్థాయి. ఇక రెండవది, తప్పనిసరిగా హెచ్చు స్థాయిలో ఉన్నవాడిని చూసి దిగువ స్థాయిలో ఉన్నటువంటి వాడు అసూయ పడతాడు. నాకు లేని వాడికి వచ్చేసేయని, ఓరలేనితనం. ఇక తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాడిని చూసి కూడా ఎత్తు స్థాయిలో ఉన్నవాడు అసూయ పడతాడు. ఎందుకు? ఇప్పుడు వీడు ఎలాగ ఉన్నాడు, కానీ ఏదో ఒక రోజు వీడు ప్రయత్నం చూస్తున్నాను, బాగా రాణిస్తున్నాడు, ఏదో ఒక రోజు నన్ను తొక్కేస్తాడు, ఆ తల మీద కూర్చుంటాడు, సమానం అయిపోతాడేమో అని పునీత అగస్టీన్ వారు ఎంతో తాత్వికతతో, వాస్తవికతతో ఆలోచించి మానవ నైజాన్ని, స్వభావాన్ని అవపోసన పట్టినటువంటి అగస్టీన్ వారు చెప్పినటువంటి మాటలు ఇవి. ప్రియ సహోదరులారా, ఈ అసూయ గురించి నేను చాలాసార్లు విన్నాం. ఒక చిన్న కథ. ఒక రాజ్యంలో రాజుగారికి ప్రియమైనటువంటి మిత్రులు ఇద్దరు ఉన్నారట. ఒకడు కుమ్మరి, రెండోవాడు చాకలి. రాజుగారు ఒకసారి కొలివి తీరు ఉన్నప్పుడు రాజుగారి పక్కనే ఉన్నటువంటి ఆ కుమ్మరితో రాజుగారు అన్నారంట, కుమ్మరి, చాకలి చాలా మంచోడురా, వాడు చాలా చక్కగా మల్లె పువ్వులాగా, సువాసనలు వెదజల్లుతున్నటువంటి మల్లె పువ్వులాగా బట్టల్ని చాలా చక్కగా శుభ్రంగా ఉతుకుతాడు, చాలా మంచివాడురా, వాడు చాలా పనితనం ఎక్కువగా ఉన్నాడు, వాడిని మనం మెచ్చుకోవాలి అని రాజుగారు చెప్తున్నారు. ఈ మాటలు విన్నాడు కుమ్మరి. దేవుడి రాజుగారు మెచ్చుకుంటున్నారు, ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు వాడిని, ఇలా కాదు ఏదో ఒకటి చేయాలని. ఆ మహారాజా, వాడేం పనివాడండి, వాడు నిజంగా పనివాడైతే, అంత సత్తా ఉంటే మన సాల్లో, ఏనుగుల సాల్లో ఉన్నటువంటి ఆ పెద్ద ఏనుగు ఉంది కదా, ఏనుగు ఎలా ఉంటుంది, నల్లగా ఉంటుంది, దాన్ని తెల్లగా మల్లెపూల పట్టుకు తయారు చేసి పట్టురమ్మనండి అన్నాడు. ఓ అదెంత పని అన్నాడు. ఇప్పుడే ఆర్డర్ ఇద్దాం మతిలేని మహారాజు. వెంటనే చాకలి కబురు పెట్టాడు. భటులు వెళ్ళారు, తీసుకొచ్చారు, విషయం చెప్పారు, విషయం తెలుసుకున్నాడు. అయిపోయిందిరా నా పని అనుకున్నాడు. ఇదేమిటిది, వాడేదో బుర్రలేనివాడు, వాడేదో ఒక మాట చెప్తే రాజుగారు కూడా దాన్ని ఓకే చెప్పేయడం ఏమిటి, నల్ల ఏనుగుని తెల్లగా ఏ విధంగా తీసుకురాగలరా బాబు అని బుర్ర పట్టుకున్నాడు. రాజుగారు మాటను ధిక్కరిస్తే తల తెగిపోతుంది. ఏం చేయాలో బోధపట్టలేదు. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని, మన కష్టం వచ్చినప్పుడే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఒక ఆలోచన వచ్చింది మెరుపులాగా, మహారాజా క్షమించండి, ఉతకడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అలా ఉతికి పారేస్తాను. అయితే మాకు ప్రొసీజర్ ఉంది బట్టలు ఉతకడంలోనూ, అదే ప్రొసీజర్ దీన్ని కూడా అప్లై చేయాలి. మేము మామూలుగా బట్టలు, మురికి బట్టలు పెద్ద కుండలో వేసి నీరు పోసి దాన్ని శుభ్రంగా బాగా మరగబెట్టి ఆ బట్టలు ఉడకబెట్టి అప్పుడు చాక్లెట్ సోడా వేసి శుభ్రంగా ఉతుకుతామండి. ద సేమ్ ప్రొసీజర్ విల్ అప్లై టు దిస్ వన్ ఆల్సో. ఉతికి పారేస్తాను. ఆ ఏనుకి ఉతకడానికి, ఉడకబెట్టి ఉతకడానికి నాకు పెద్ద కుండ కావాలి, ఆ కుమ్మని ఎక్కడే ఉన్నాడు కదా, దయచేసి మన కుండ ఒకటి తయారు చేసి పట్టరమన్నాడు. ఓ వెళ్ళి కుమ్మరేళ్ళు ఒక కుండ పట్టపో అన్నాడు. ఏంటి, ఒక ఏనుగుకి పట్టేంత కుండ, మా చివరికి నా మెడకి తగులుకుందరా బాబు అనుకున్నాడు. రాజుగారు ఆర్డర్. వీడు రిలాక్స్ అయిపోయాడు, వీడు కష్టాల్లో పడ్డాడు. సరే చిత్తం మహాప్రభు, అలాగేనండి అని వెళ్ళి వారం రోజులు బట్టి, వారం 2 వారాలు తీసుకొని పెద్ద కుండ తయారు చేసుకుని బండి మీద తీసుకొచ్చాడు.
కొండ అయితే పెట్టాడు. అంటేనే బట్లారా వెళ్ళి ఏనుగును ప్రవేశపెట్టండి అన్నాడట. ఏనుగు వచ్చేస్తుంది. ఏనుగు వచ్చి ఆ కొండలో అలా కాలేగానే బళ్ళని పగిలిపోయింది కుండ. రాజుగారు కోపం వస్తే దేని కొండలు తయారు చేయడమే, కాలు వేస్తేనే పగిలిపోతే లోపలికి వెళ్తే ఇంకేం ఉంటుంది, అది ఎలాంటి కొండలను తయారు చేస్తున్నావు అన్నాడట మతిలేని మహారాజు. మహాప్రభు ఇంకొక అవకాశం ఇవ్వండి అన్నాడు. వీడంటాడు, మహారాజు నేను రెడీ, ఉతికేస్తాను, మరి కొండలు తయారు చేయమంటాడు. మళ్ళీ వారం 10 రోజులు పోయిన తర్వాత మళ్ళీ కొండ తీసుకొచ్చాడు. మళ్ళీ ఇదే సీన్, పగిలిపోయింది. ఇక లాభం లేదనుకొని రాజుగారు కోపం వచ్చేస్తుంది. వీడేమో ఉతికేస్తానంటున్నాడు. వీడేమో ప్రాణాల మీదకి వచ్చింది బాబు భగవంతుడా అని ఈడనుకుంటున్నాడు. రాజుగారు అన్నారు, వీడు తల తీసేయండి అన్నారు. వెంటనే కాళ్ళ మీద పడి, మహారాజా క్షమించండి, అసూయతో చేశాను ఇది. ఏనుగుని తెల్లగా ఉతకడం సాధ్యమేనా? నన్ను క్షమించండి, ప్రాణభిక్ష పెట్టండి అన్నాడు. రాజుగారు క్షమించారు. ప్రియమైన సహోదరులారా, అసూయ ప్రాణాల మీదకి వస్తుంది. ఎవరి ప్రాణాల మీదకి? ఇతరుల ప్రాణాలు తీయాలి, ప్రాణహాని చేయాలి, వాళ్ళ యొక్క గౌరవ మర్యాదలకు భంగం చేయాలి, ఆస్తి నష్టం చేయాలి, వారికి ఉన్నది అనుకున్నదంతా కూడా ఆనందాన్ని ఇచ్చేవన్నీ కూడా హరించేయాలి అనే ప్రయత్నం ఇతరుల కోసం మనం చేసే ప్రయత్నంలో చివరికి దానికి బలయ్యేది మనమే. మనకు మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు. వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళకి నిద్ర పట్టదు, ఆరోగ్యం క్షీణిస్తుంటుంది. లేనిపోని ఆలోచనలు, ఎలా పాడు చేయాలనే ఆలోచనలు. ఇదే దేవుడు మనిషిని తన ప్రేమతో నింపాడు. అనురాగం, ఆప్యాయతతో, ఆత్మీయ వరాలతో, మంచితనంతో దేవుడు మనిషిని సృష్టించాడు. తన ఆత్మను తనలో నింపాడు, మనిషిలో నింపాడు. కానీ ఈ విధంగా ఈ అసూయ వచ్చింది. జ్ఞాన గ్రంథం, సొలొమోను జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం మనం చదువుతున్నాం. పిశాచము అసూయ వలన మృత్యువు లోకంలోనికి ప్రవేశించెను. పిశాచి పక్షమును అవలంబించువాడు చావును చవిచూతురు. అసూయ ఏం చేసింది? సొంత తమ్ముణ్ణి చంపేలా చేసింది. ఆదికాండం 4వ అధ్యాయంలో చూస్తున్నాం. కయీను ఒకే రక్తం పంచుకొని పుట్టినటువంటి సొంత తమ్ముణ్ణి కర్రతో బుర్ర మీద కొట్టి చంపేశాడు. కారణం అసూయ. వాడి అర్పణ దేవుడు స్వీకరించాడు, నా అర్పణ స్వీకరించలేదు. నువ్వు మంచి అర్పణ చేసినట్లయితే నిన్ను కూడా దేవుడు దీవించేవాడు కదా. నీ చేతగానితనం నీ వైఫల్యానికి కారణం, వాడి మంచితనం దేవుని యొక్క ఆశీర్వాదానికి కారణం, దారితీసింది. కాబట్టి నువ్వు కూడా బాగా చేస్తే ఆ ఆశీర్వాదాలు, ఆ దీవెనలు నీకు కూడా ఉంటాయి కదా. నాబోతు ద్రాక్ష తోట. ఆహాబు రాజు, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే మహా గొప్ప చక్రవర్తి, మహారాజు, కోరుకుంటే సమస్తము తన పాదాక్రాంతం అవుతుంది. ఉన్నదానితో సరిపెట్టుకోలేకపోవడం, ఉన్నదానితో సంతృప్తి పడకపోవడం అసూయకు మరొక కారణం. నాబోతు ద్రాక్ష తోట, తన కోట పక్కనే ఉన్నటువంటి ద్రాక్ష తోట, తాత ముత్తాతలుగా వంశపారంపర్య పిత్రార్జితంగా వచ్చినటువంటి దాని మీద కన్నుపడింది. కావాలన్నాడు, మహాప్రభు ఇది మా పిత్రార్జితం, నేను ఏ విధంగా ఇచ్చేయగలను? నా తర్వాత నా కొడుకులకి మనవాళ్ళకి నేను ఇది అప్పచెప్పాలా? మీకు ఇచ్చేస్తే ఎలాగంటే కినుకు వహించాడు, అలిగాడు. మహారాణి జెజబెల్ గారు వచ్చారు. ఏమండి ఎందుకు అలిగారు, ఎందుకు ఇలా ఉన్నారు, భోంచేయడం మానేశారంటే, ఇదిగో నాకు అలా ద్రాక్ష తోట కావాలి. అది ఎంత పని, భటులు పిలిపించి ఆ నాబోతుని చంపించేసి దౌర్జన్యంగా ఆక్రమించు, దౌర్జన్యంగా సంపాదించుకున్న దాంట్లో సంతృప్తి ఉండదు. ప్రవక్తకు తెలిసింది, ప్రవక్త తెలుసుకొని వెంటనే శపించాడు. కుక్కలు కూడా ముట్టడానికి, వాసన చూడడానికి భయపడినటువంటి అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఆ జెజబెల్ మహారాణి చచ్చిపోయింది. అసూయ చూడండి.
మరి అసూయతో సౌలు రాజు దావీదును చంపేయాలనుకున్నాడు. ఎందుకు? సౌలు 1000 మంది శత్రువులను చంపాడు అనగానే ఆడపిల్లలు డాన్స్ వేసుకుంటూ పాడుతున్నారు, నృత్యం చేస్తున్నారు, సంగీత ఆలాపన చేస్తున్నారు, ప్రొసెషన్లో వెళ్తున్నారు. సౌలు 1000 మందిని చంపాడు అనగానే సౌలు చాలా సంతోషించాడు, 1000 మందిని చంపానని. అయితే దావీదు 10,000 మందిని చంపాడు అని వెంటనే కోరస్ అందుకున్నారు వాళ్ళు. వెంటనే ఏదో ఒక బళ్ళం దూసుకుపోయింది. కాబట్టి బళ్ళాన్ని విసిరి, ఈటను విసిరి ప్రాణం తీసేయాలనుకున్నాడు దావీదుని. దేవుడు తప్పించు. యేసు ప్రభువు కూడా దీనికి బలేకు తప్పలేదు. పరిసయ్యుల ధర్మశాస్త్ర బోధకులు లేక అసూయ వలన యేసు శిలువ పాలయ్యాడు. హేరోదు పసి బాలుడైనటువంటి బాల యేసుని చంపాలనుకున్నాడు. అసూయ తన హోదా పోతుందని. ప్రియమైన సహోదరులారా, ఈనాటి పట్టణాలు దీన్నే మన ముందు ఉంచుతున్నాయి. మొదటి పట్టణంలో మనం చూస్తున్నాము, దేవుడు తన ఆత్మను మోషేకు నిండుగా ఇచ్చాడు. మోషేకు దేవుడిచ్చినటువంటి ఆత్మను కొంత తీసి, ఇదిగో 70 మంది పెద్దలకు ఆ గుడారము దగ్గరికి వచ్చినప్పుడు ఆ 70 మంది మీద దేవుని యొక్క ఆత్మ వరాలు వారికి అందాయి. అయితే ఏం జరిగింది? 2 వ్యక్తులు, ఆ 70 మంది పెద్దల్లో లేనటువంటి వారు 2, ఎల్దాదు మేదాదు అనేటువంటి వారు, ఎప్పుడైతే ఈ ఆత్మ వీరిపై దిగింది, వీరు ప్రవచనాలు చెప్పడం ప్రారంభించారు. ఆ తర్వాత యెహోషువ మోషే శిష్యుడు పరిగెత్తుకొని వచ్చాడు, గురువుగారు ఇక్కడ ఈ గుడారానికి రానటువంటి వారు 2 ప్రవచనాలు చేస్తున్నారండి, వాళ్ళని ఆపేసి చంపేద్దాం, వాళ్ళని మట్టుపెట్టేద్దాం అన్నాడు. ఆపమని చెప్తున్నాడు. దానికి మోషే చెప్పినటువంటి సమాధానం అందరికీ ఆదర్శం. అది మంచి కదా జరుగుతుంది, మంచి కదా జరుగుతుంది, వాళ్ళు ఎందుకు ఆపేయాలి మనం? వారిద్దరే కాదు, ప్రతి బిడ్డ కూడా, దేవుని ప్రతి బిడ్డ కూడా ఆత్మచేత నింపబడి ప్రవచనాలు చెప్తే ఎంత బాగుంటుందన్నాడు. చూడండి, అటువంటి విశాలమైన మనస్తత్వం ఈరోజు అందరికీ కావాలి. ఏమంటున్నాడు? నా ఎడల అభిమానముచే నీవు వారి మీద అసూయపడుచున్నావు. ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే ప్రవచనములు పలికించిన ఎంత బాగుండేది, ఎంత బాగుండేది అన్నాడు. మంచి జరుగుతుంటే చూసి ఆనందించేటువంటి మనస్తత్వం మోషేది. ఆ మంచి కోసం తన ప్రాణము, తన కుటుంబము, తన యొక్క సకల సుఖాలు, సౌకర్యాలు, విలాసాలు, ఆ విలాసవంతమైనటువంటి ఐగుప్తు ఆ రాజభోగాన్ని విడిచిపెట్టి ఎడారిలో ఈ ఇశ్రాయేలు ప్రజల కోసము కన్నీరు కారుస్తూ ప్రార్థనలు చేస్తూ తన యొక్క శ్రమనంతా, తన జీవితం అంతా త్యాగం చేసినటువంటి మహోన్నతమైన మహానాయకుడు మోషే. మంచి నిండిన నాయకుడు. నాయకుల మధ్య ఈ రోజుల్లో, బోధకుల మధ్య ఈ రోజుల్లో అసూయలు, ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వారి మధ్య అసూయ. ఏ స్థాయిలో ఉన్నా సరే ఆ స్థాయికి తగ్గ, హోదాకు తగ్గ అసూయలు నాశనం చేసేటువంటి పద్ధతులు. బలంతో పోటీ చేయలేనివాడు అవతల వాడి బలహీనతలతో ఆడుకుంటూ వారి నాశనం చేసే ప్రయత్నాలు చేస్తుంటాడు. దిస్ ఇస్ ఎ టెక్నిక్, శాబొటేజ్ అంటారు. అంటే అవతల వాడి యొక్క వస్తువుల్ని, హోదాని రహస్యంగా నిర్వీర్యం చేయడం, నిర్మూలించడం. అసూయ వల్ల ఇది జరుగుతుంది. ప్రియమైన సహోదరులారా, ఇదే విషయం ఇక్కడ మనము సువార్తలో కూడా చూస్తున్నాం. యోహాను యేసు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, బోధకుడా, మనల్ని అనుసరింపని వాడు ఒకడు
మీ పేరిట దయ్యములను పారదోలుట మేము చూసాము, వానిని నిషేధించాము అని చెప్తున్నాడు. దానికి ప్రభు, మీరు అతను నిషేధింపవలదు, ఎలైనా నా పేరిట అద్భుతములు చేయువాడు నన్ను గురించి దుష్ప్రచారం చేయజాలడు కదా. నేను చేసేటువంటి మంచినే వాళ్ళు చేస్తున్నారు, కాబట్టి నాకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడరు. కాబట్టి వారిని చేయని. మంచి ఎటు నుంచి వచ్చినా దాన్ని అంగీకరించడం విశాల మనస్తత్వానికి సూచన. నా వాళ్ళ అవతల వాళ్ళ అనేది కాదు. ఆ మంచి ఆలోచన, మంచి సలహా, సూచన, మంచి ప్రయత్నం ఎవరి నుండి వచ్చినా సరే సాదరంగా ఆహ్వానించడం, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ మెచ్యూరిటీ ఆఫ్ ఎ లీడర్. ఒక పరిపక్వత నిండిన నాయకుని లక్షణం అది. యేసు చేసింది అదే. మంచి చేస్తూ ఉన్నాడు, మంచి చేసే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాడు, చెడు చేసిన వారిని ఖండించాడు. ప్రియమైన సహోదరులారా, మరి ఈరోజు దేవుని యొక్క ఆ మంచితనం, సోదర ప్రేమ ఒక్కటే అసూయకు మందు. సోదర ప్రేమ ఒక్కటే అసూయకు మందు. చూడండి, పిల్లల్లో కూడా ఉంది అసూయ. ఏంటి? నీకు 70 మార్కులు రాలేదని కాదు, నీకు 50 మార్కులు వచ్చాయి, కానీ నా పక్కన వాడికి 70 మార్కులు వచ్చేసాయి. అది బాధ. నాకు లేదని కాదు, పక్కన వాళ్ళకి ఉందని. మరి ఇప్పుడు ఈ రోజుల్లో మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఈ అసూయకు నేను తావిస్తున్నానా? దేవుడు తన వర్షాన్ని మంచివారిపై చెడ్డవారిపై ఒకే విధంగా కురిపిస్తాడు. సజ్జనులపై దుర్జనులపై తన యొక్క సూర్యుని యొక్క కాంతిని ఒకే విధంగా ప్రకాశింపజేస్తాడు. మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరు కూడా పరిపూర్ణమైన ప్రేమతో జీవించండి. ఇది యేసు మనకు ఈరోజు అందిస్తున్న సందేశం. ప్రియమైన సహోదరులారా, ఇతరుల అభివృద్ధికి నేను సహాయపడుతున్నానా, ఆటంకంగా మారుతున్నానా? ఇతరుల సంతోషాన్ని చూసి నేను సంతోషిస్తున్నానా, దుఃఖిస్తున్నానా? సంతోషంగా ఎవరైతే సక్సెస్ఫుల్ అయితే, విజయవంతమైతే, బాగుపడుతుంటే, ఎదుగుతూ ఉంటే, అభివృద్ధిలోనికి వస్తుంటే, ఎవరైతే సంతోషంగా వారితో సంతోషించు వారితో సంతోషించండి, కన్నీరు కార్చు వారితో కన్నీరు కార్చండి అంటాడు పునీత పౌలుడు. అది ఎవరు చేస్తారు? ప్రేమ ఉన్న వాళ్ళే చేస్తారు. చూడండి, సంతోషించు వారితో సంతోషించు. మంచి జరిగినప్పుడు హ్యాపీగా ఉంటే మీరు కూడా వాళ్ళ యొక్క ఆనందంలో పాల్గొనండి. షేరింగ్ డబుల్స్ ద జాయ్. సంతోషకరమైన విషయాలు అనుకోండి, వారితో మనం ఎవరితో పంచుకున్నట్లయితే మన ఆనందం రెట్టింపు అవుతుంది. అదే మన కష్టంలో ఉన్నాం అనుకోండి, బాధలో ఉన్నాం, ఏదో అనుకోని జరిగింది, పుట్టెడు దుఃఖంతో ఉన్నాం, మనం ఆ కష్టాన్ని, బాధని మరొకరికి చెప్పుకుంటే అది పూర్తిగా తొలగకపోయినా కనీసం సగం అయిపోతుంది. ఇది డబుల్ అవుతుంది, ఇది సగానికి అది పూర్తిగా తగ్గిపోతుంది. మరి అటువంటి ఆనందంలో మనం పాల్పంచుకున్నప్పుడు మన ఆనందాన్ని కూడా దేవుడు హెచ్చింపజేస్తాడు. ఇతరుల దుఃఖంలో మనం పాల్గొన్నప్పుడు ఆ ప్రభు మన దుఃఖంలో, మన కష్టంలో కూడా మనకు ఓదార్పునిస్తాడు. మరి ఇది ప్రేమ నిండిన వ్యక్తులు మాత్రమే చేయగలరు, అందరూ చేయలేరు. కాబట్టి సోదర ప్రేమ ఒక్కటే దీనికి మందు. అయితే మనం చూసేది అంటే పీత మనస్తత్వం. పీత తెలుసు కదా, క్రాబ్ మెంటాలిటీ. అది రాలేదు, ఇంకొకటి ప్రయత్నం చేస్తుంటే కిందకు లాగుతుంటుంది. ఏదైనా ఎక్కుతుంది అనుకోండి, ఒకటి ఆ వెనక నుంచి ఇంకోటి వస్తుంది. లాగడానికి, పైకి తోయడానికి కాదు, కిందకు లాగడానికి. కాబట్టి ఏది పైకి రాదు, అదనమాట. దట్ ఈస్ ఎండ్ రిజల్ట్.
ఏది పైకి రాదు, అన్నీ అక్కడ ఉంటాయి. ఎన్ని గంటలు గెలిచినా ఎన్ని రోజులు గెలిచినా అక్కడే ఉంటాయి, ఏది పైకి రాదు. కానీ ఒకదానికి ఒకటి సహాయం చేసుకుంటే అన్నీ పైకి వచ్చేస్తాయి. అది లేకపోవడం దాని మనస్తత్వం. ఇది మానవ మనస్తత్వంలో చొరబడడం చాలా ప్రమాదకరం. సహాయం చేసుకోవడం, లాగడం కాదు, పైకి తోయడం. అది నిజంగా సోదర ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు చేసే పని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అసూయ అన్నటువంటిది ఏ విధంగా మనల్ని దేవునికి దూరం చేస్తుంది? చావైన పాపం అది, అదొక తల అయిన పాపము. మరి దేవుడిచ్చినటువంటి వరాలను, ఇతరులకు దేవుడు చేసినటువంటి మేలులను మనము గుర్తించి వారితో పాటు సంతోషిస్తే దేవుడు మనకు కూడా ఆ వరాలు ఇస్తాడు, మనకు కూడా ఆ దీవెనలు ఇస్తాడు, మనల్ని కూడా ఆ సంతోషంతో ఆనందంతో నింపుతాడు. మరి ఇటువంటి భావాలతో ప్రభు సన్నిధిలో అసూయతో ఎవరినైనా నేను కష్టపెట్టానా, బురద జల్లే కార్యక్రమం ఏమైనా చేశానా, ఇతరుల యొక్క శ్రేయస్సును ఎదుగుదలను చూసి నేను బాధపడ్డానా? ఈరోజు దేవుని సన్నిధిలో మనం క్షమాపణ అడుక్కోవాలి. నిర్మలమైన మనసుతో మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడే దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. ఇతరుల సంతోషంలో మనం సంతోషిద్దాం, ఇతరుల దుఃఖంలో కన్నీరులో మనం కూడా కన్నీరు కారుచుదాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణైన దేవా, మా ప్రియమైన పరలోక తండ్రి, మీ ప్రేమను మాలో నింపి నీ అనురాగాన్ని ఆప్యాయతను ప్రతి మానవుని యొక్క ప్రతి బిడ్డ యొక్క హృదయంలో నింపి ఉన్నావు. నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. పిశాచి యొక్క అసూయ వలన చావు లోకంలోనికి వచ్చింది, అసూయ మరణానికి దారి తీసింది. ఆబేలు మరణానికి దారి తీసినటువంటిది, అపర ఆబేలైన క్రీస్తుని సిలువకి ఎక్కించింది అసూయ. ప్రభువా, ఈ అసూయే మా వ్యక్తిగత జీవితాల్లో అశాంతికి గురి చేస్తుంది, అలజడిని సృష్టిస్తుంది, ద్వేషాన్ని, పగా, ప్రతీకారము, తన నాశనం చేసేటువంటి ఎత్తుకు పై ఎత్తులను మాలో వేయిస్తుంది. మనిషి తత్వంలో దాని యొక్క ప్రభావం చూపిస్తుంది ప్రభు. దానికి చాలాసార్లు మేము లోనైపోతున్నాము, బలైపోతున్నాం. ప్రభు, మాకు సాయం చేయండి, ప్రేమను నింపండి ప్రభు. ఆనందించు వారితో ఆనందించడానికి, కన్నీరు కార్చు వారితో కన్నీరు కార్చడానికి మీ సోదర ప్రేమను, మన వరాన్ని మాకు అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మ వరాలను అందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి.